స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున చాలా కాలంగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని మాల మహానాడు నాయకుడు గోలి సైదులు కోరారు. దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని కోరుతూ మాల మహానాడు నాయకుడు గోలి సైదులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలనేది తమ కోరిక అని, ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను ఇతర మండలాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారు అక్కడి ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారని, వారు ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారిని ఇతర మండలాలకు బదిలీ చేయాలని కోరారు. అక్కడ ఉండి రాజకీయం చేస్తూ ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి విధానం మా దృష్టికి వచ్చింది. కనుక వారిని సర్పంచ్ల ఎన్నికల వరకు, స్థానిక సంస్థలలో అయిపోయే వరకు మండలాలు వేరే మండలాలుగా పంపించి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఒక్కొక్కరిని వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు రాజకీయాలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనం ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఉంది.